1 ఇయర్ బ్యాక్ అనుకుంటా ఎప్పుడో ఒక ప్రశ్న గొంతు గనక అణచివేస్తే కొన్ని వందల ప్రశ్నలు తయారవుతాయి అని. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లుయెన్సర్ల సంఖ్య తక్కువ, అంటే మాట్లాడే వాళ్ళ సంఖ్య తక్కువ. హైదరాబాదు, తెలంగాణ, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్లు అంటే బ్లాగర్లు అంటే హైదరాబాదు సహా చుట్టుపక్కల మాత్రమే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకని లేరు అనేది మనం ప్రశ్నించుకుంటే రాజకీయ పార్టీలు అణచివేత ధోరణి ఎక్కువ కాబట్టి అక్కడ. పైన ఇప్పుడు ఈ రావణ్ కేసులో 3వ కేసులో కూడా బెయిల్ వచ్చింది, 4వ కేసులో అరెస్ట్ చేశారు, గుడివాడగా తరలిచ్చారట. దీని తర్వాత కూడా ఇంకా కేసులు పెట్టడానికి పోలీసులు తయారుగా ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే పరువు పోతుంది, మనం చెప్పుకునే విలువల వలువలు ఊడిపోతున్నాయి. నిస్సిగ్గుగా బహిరంగంగా మన బట్టలన్నీ విపదీసేసి నగ్న స్వరూపాన్ని చూపిస్తున్నారు ప్రజలకి. ఈ విషయంలో మనం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాము అని అందరూ భావిస్తున్నా కూడా మన మైండ్కి ఎందుకు ఎక్కట్లేదు అనేది అర్థం కావట్లేదు. పిఠాపురంలోనో, యనమల కుదురులోనో, లేకపోతే గుడివాడలోనో, కాకినాడలోనో, సర్పవరంలోనో, వైజాగ్లోనో, ఇసుకపట్నంలోనో, ఇంకొక నరసరావుపేటలోనో, దూరంగా ఉండే విజయనగరంలోనో, బొబ్బిల్లోనో, కడపలోనో, కర్నూలులోనో ఎక్కడైతే కేసులు నమోదవుతూ ఉంటాయో పోలీసులకు వేరే పనేమీ లేదా? ఫిర్యాదు ఇచ్చి ఇవ్వగానే ఎలా బయలుదేరగలుగుతున్నారు? ఒక చోట అతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే గురువారం రాత్రి అరెస్టు చేసి హాజరుపరిస్తే శుక్రవారం తెల్లవారుజాము అవుతుంది అనుకుంటే అదే టైంకి వాళ్ళు ఎట్లా ప్రత్యక్షం అవుతున్నారు? ఎలా సమాచారం ఎలా అందుతుంది? అట్ ద సేమ్ టైం వీళ్ళు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు పెద్దగా అరుస్తూ రంకెలేస్తూ కేకలు పెడుతూ అతని మీద దాడి చేయబోతుంటే పోలీసులు ఏంటి అంటే ఎందుకు వచ్చిన చావు మనకి లాఠీలకు పని చెప్తే కరెక్ట్ కాదు అనుకుంటున్నారా? పోనీ వీళ్ళు చెప్తున్నట్టు ఆ రావణ అనే అతన్ని చితకబాది ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తారనుకుంటున్నారా? ఇక్కడ పత్రికలు వ్యవహరిస్తున్న తీరుందే. నిందితుడు అట ఈ దినంలో నేను చూసా, ఈ రోజు అంటే ఈ దినం అంటే ఈరోజు దినపత్రికలో ఏం రాసుకొచ్చారంటే నిందితుడు బయటకు వచ్చి రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించారంట. అదే పత్రిక రాసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు కోడిగుడ్లు విసిరారు. మరి గుర్తు తెలియని వ్యక్తుల్ని ఇతను ఎలా రెచ్చగొట్టగలిగాడు? ఎవరైనా సరే బయటకు వచ్చి అంటారు అది రెచ్చగొట్టినట్టు. లేదు మనం ఎలా చూపిస్తాం అది రెచ్చగొట్టినట్ట, థమ్సప్ చూపిస్తాం రెచ్చగొట్టినట్ట, నేను సేఫ్గానే ఉన్నాను అని తన వాళ్ళకి తెలియజెప్పడానికి ఈ మీడియా ముఖంగా ఎందుకంటే ఆ విజువల్ని ప్రసారం చేస్తారు కాబట్టి అలా చేసి ఉండొచ్చు. దానిని రెచ్చగొట్టే ధోరణి అని రాసిన ఈ పత్రికకి ఆ విలువలు అనేవి ఏమాత్రం ఉన్నాయా అనిపిస్తుంది. మీకు విలువల గురించి రాసేదే అయితే పీటీ వారెంట్లతో ఎలా రాగలుగుతున్నారు? ఈ రోజున శనివారం కేసులో కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. రాకపోయినా అక్కడికి వేరే పోలీసులు ఎలా చేరుకుంటారు? ఇక్కడ బెయిల్ వస్తుంది రాని విషయము తెలియాలన్నా కూడా ఒక 2-3 గంటలు పడుతుంది. ఈలోపే పలానా జిల్లా పోలీసులు అక్కడికి ఎలా రాగలుగుతున్నారు? కేసు పెట్టగానే సత్వర స్పందన అంటే ఇదేనా? అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం అద్భుతంగా చాలా వేగంగా పనిచేస్తుంది అనుకోవాలా? ఇదే వేగం అన్ని కేసుల్లో చూపించవచ్చు కదా అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాదు? ఇక్కడ అసలు అర్థం కానిది ఏంటంటే సిఆర్పిసి సెక్షన్ 41 అనేది ఒకటి అమల్లో ఉంది కదా. రిమాండ్ ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? వీళ్ళు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అదుపులో తీసుకున్న జడ్జిలు కనుక దాన్ని పరిశీలించకుండా రిమాండ్ కనుక ఇస్తే హైకోర్టు ఆ జడ్జిల మీద కూడా మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి లాస్ట్ ఇయరే కదా ఒక సర్క్యులర్ లాంటి ఆదేశాలు జారీ చేశారు. అది తెలిసినా కూడా నోటీసు కూడా ఇవ్వకుండా పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వేరే జిల్లాలు వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు? బెయిల్ కాపీ కనీసం అక్కడున్న పోలీస్ అన్నా నువ్వు పీటీ వారెంట్ తెచ్చావు కానీ బాగానే ఉంది కానీ తనకి నోటీసులు ఏమన్నా ఇచ్చారా అని అడగలేరా? అడుగుతారు కదా, లాయర్లు అడుగుతారు కదా, జడ్జి గారు అడుగుతున్నారు కదా.
అడిగితే ఇప్పుడు దాకా ఎన్ని కేసులు ఏ ఊర్లలో కేసులు పెట్టారో ఆ పోలీసులందరూ తల దించుకుంటున్నట్టే కదా మెజిస్ట్రేట్ ముందు, అంతే కదా. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడో తోడ పడుతుంది. నాకు తెలిసి ఈరోజు రేపట్లో ఖచ్చితంగా ఆ శ్రవణ్ కుమార్ అనే లాయరు పట్టుదలగా ఉన్నాడు కాబట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తారు, ఈ వరుస కేసులని ఆపండి అని. మీకు చేత అయితే మొత్తం అన్ని కేసులు పెట్టేసేయండి, తీసుకెళ్ళండి, నోటీసులు ఇచ్చి విచారించండి. మనమేననుకుంటా చాలా మొదట్లో చెప్పింది, నోటీసులు ఇస్తారు కదా ఆ పని కదా చేయాల్సిందే అని. అది ఈ రోజున అందరికీ తెలుసు. ఒక అంటే సపోజ్ గుడివాడ పోలీసులే ఉన్నారు, కాకినాడకే వెళ్ళేటప్పుడు ఈ నోటీసులు తీసుకెళ్ళింది లేనిది అడుగుతారు కదా. ఇది జరిగే కదా బీహార్లో. అప్పుడు మనకి చేదనుభవం ఎదురైంది, ఓడదూకి మరీ వెళ్ళటానికి. వారెంట్ ఎక్కడుంది అంటే అబ్బే లేదు అని జడ్జి గారు ఏం చెప్పారు అక్కడ, ఆయన ఫుల్ ఇమ్యూనిటీ ఇచ్చాడు కదా అప్పట్లో సునీల్ కుమార్కి. మరి ఇలాంటి అనుభవాలు ఉండి కూడా మనం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నామని జనాలు అంటున్నారంటే ఎందుకనరు అంటే నిన్న మనం చెప్పాం కదా, విలువలు వలువలు ఓడ్చబడ్డాయి ఇక్కడ. ఏ విషయంలో అయినా సరే ఫలానా వారికి మద్దతు ఇస్తున్నాడా లేదా అనేది కాదు అసలు అక్కడ సమస్య. ఇన్నిసార్లు బెయిల్ వస్తుందంటే నువ్వు అటు ఇటు తిప్పుతున్నావంటే ఎంతగా అపహాస్యం పాలవుతున్నారు అనేది అర్థం చేసుకోవద్దా. ఈవెన్ మన శాఖ మారినా కూడా రూల్స్ ఏం మారవు కదా. ఫలానా వ్యక్తి హోంమంత్రిగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఆర్డర్స్, ఫలానా వ్యక్తి లేకపోతే ఆర్డర్స్లో ఎక్కడో లోపం జరుగుతుంది అనుకోవటానికి ఉండదు. పైగా హోంశాఖ పరిధి ఏంటి, లా అండ్ ఆర్డర్ పరిధి ఏంటి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. లేదంటేనేమో ఈ విషయాల మీద మొదట్లోనే తనకెంతో అనుభవం జ్ఞానం ఉన్నట్లుగా వ్యవహరించే రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్తారో తెలుసుకోవాలి. రఘురామకృష్ణరాజు గారికి తెలుసు కదా లా అండ్ ఆర్డర్ ఎవరి పరిధిలో ఉంటుంది, హోంశాఖ పరిధిలో ఏ అధికారాలు ఉంటాయని. కనీసం ఆయన అడగాల్సిందే, అడగరు, తెలియదు. అంటే ఇది మనం చట్ట ప్రకారం వ్యవహరించాలి ఏ పౌరుడైనా అని చెప్పేది. పైగా అతను చేసిన వ్యాఖ్యలు ఓపెన్ డయాస్ మీద, బహిరంగ వేదిక మీద పెడుతున్న సెక్షన్లు గతంలో ఎప్పుడో యూట్యూబ్లో చెప్పిన కామెంట్ల మీద, యూట్యూబ్లో చేసిన కామెంట్లకైనా బహిరంగంగా చేసిన కామెంట్లకైనా విచారణ ముందు జరగాలి, దానికి నోటీసులు ఇవ్వాలి. ఇది గొప్ప ఇమ్యూనిటీ, వాక్ స్వాతంత్రం కోరుకునే వాళ్ళకి కోర్టు ఇచ్చిన ఇమ్యూనిటీ, రాజ్యాంగం ఇచ్చిన ఇమ్యూనిటీ అంటే రక్షణ. దాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు చక్కగా మాట్లాడేవాడిని విషయంలో కూడా పడేసి కుమ్ముతామంటే కుదరదు కదా, ఆధారం చూపించాలి. నువ్వు ఏదో ఎక్కడో ఒక కేసు పెడితే తర్వాత జరిగేది ఇదే. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ అయినా కాంగ్రెస్ నోరు మూసుకొని ఉంది ఎందుకో అర్థం కాదు. ఎందుకంటే మరి వారి నేత వైఎస్ షర్మిల గారు ఎంత గొప్పగా ఆ పార్టీని నడిపిస్తున్నారు ఇదే అర్థమవుతుంది. సిపిఎం వాళ్ళు నయం, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రేపో ఎల్లుండో కొంతమంది ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు బాబు పోలీసులు ఇంత గొప్పగా స్పందిస్తున్నారు కదా, వేగంగా, చాలా వేగంగా. మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఈ స్పందన ఏమైందమ్మా అంటే ఏం ఆధారాలు ఉన్నాయమ్మా అని అడిగారు కదా. మరి ఇక్కడ ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నోటీసులు కూడా లేకుండా కోర్టులు చెప్తున్నారు అని తిప్పటమే కనుక లక్ష్యం అయితే ఫైన్, అది బహుశా ఇంకొక 20 రోజులు జరుగుతుంది. అయినా ఈలో పరువు పోవట్లేదా, మనకి పరువు పోవట్లేదా? పైగా పచ్చి బూతులతో అతన్ని వెంటాడుతూ మేము దాడి చేస్తాం అంటాం. దేనికి నిదర్శనం ఇది? చరిత్ర తవ్వి అప్పట్లో వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారని గప్పాలు కొట్టడం కాదు. దేనికి నిదర్శనం ఇది? ఈ కేసు ఎటుపోతుంది? పడే ప్రతి కేసు నుంచి వచ్చిన బెయిల్ వచ్చే ప్రతిసారి అతనే హీరో అంటారు. ఇప్పుడు రావణ్ణి హీరో చేస్తున్నారు. ఇది దాదాపుగా 80% మందికి ఇష్టం లేదు. కానీ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, ఏం చేస్తాడు? ఇప్పుడు అరెస్ట్ చేశారు, అటు ఇటు తిప్పుతున్నారు, ఏం చేస్తాడు? అతని దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? నిరాహార దీక్ష, అది కూడా చేస్తాడు. వాళ్ళ కస్టడీలో ఏమన్నా అయితే ఏమవుతుంది? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఒక సాయి కృష్ణ కేసు నుంచి అక్కోలేక చస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. మరి దీని విషయంలో ఏం చేస్తారు? ఏదన్నా అయితే ఒకవేళ అదే జరిగితే ఏమవుతుంది? పరువు ప్రతిష్టలు ఎవరివి పోయేది? పర్వాలేదు, అది పోయినా పర్వాలేదు అనుకుంటారా? ఫైన్, లెట్స్ సీ.